ప్రాంతాలు దీని మీద జరుగుతున్న అనేక రకాల ప్రచారాలు మరి వీటన్నింటికి చెక్ పెడుతూ సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏదైతే సిట్ రిపోర్ట్ ఉందో సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అత్యవసరంగా యాక్చువల్లీ అప్పుడే నిర్వహించుకోవాల్సిన సభ మరి ఇంత దుమారాలు ఇన్ని పరిస్థితుల తర్వాత ఎందుకో స్లోగా నిర్వహించడం జరిగింది. అది కూడా అత్యవసరంగా తీసుకోవడం జరిగింది. అది కాస్త నిన్న కేబినెట్ సమావేశం తర్వాత మంత్రులు మాట్లాడారు. బయటకు వచ్చి 3 పార్టీల నుంచి బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీల నుంచి 3 మంత్రులు కూడా మాట్లాడారు. మేము ముగ్గురు ఒకే విధానం మీద ఒకే రిపోర్టు ఆధారంగా మాట్లాడుతున్నాం తప్ప ముగ్గురులో కూడా ఎలాంటి వ్యత్యాసం లేదు, అంటే 3 పార్టీలు 3 రకాలుగా మాట్లాడడం లేదు అన్న విషయాన్ని ఖండిస్తున్నట్టుగా నిన్న 3 మాట్లాడడం మనం చూసాం. ఎందుకంటే జనసేన కూడా దీని మీద ముందు రోజు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఎందుకు లడ్డూ విషయంలో మీరెవరు ఎందుకు నోరు మెదపడం లేదు, వీటన్నిటికీ సంబంధించి నేనే మాట్లాడాలా అని కూడా పవన్ కళ్యాణ్ గారు పార్టీ క్యాడర్కి చురకలంటించినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా అంటే ఇది ఏ ఒక్కరిదో సమస్య కాదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడారు కాబట్టి ఇది టీడీపీకే చుట్టుకుంటుందా, ఇందులో బీజేపీ ఇన్వాల్వ్ అయ్యి ఏదైనా మార్పులు చేర్పులు చేసిందా, జనసేన పెద్దగా కల్తీనే విషయంలో మాట్లాడడం లేదా, ఇలాంటివన్నీ కూడా రూమర్స్ క్రియేట్ అవుతున్నాయో క్రియేట్ చేస్తున్నారో నిజంగా ఉన్నాయో తెలియదు. కానీ మొత్తానికి ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో 3 మంత్రులు వచ్చి